హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడే ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు వీడియోలో అందించబడుతుంది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు వెయిట్ చేస్తున్న డిఎన్ఎస్ అలవెన్స్ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కీలక అప్డేట్ అనేది మనకైతే వార్త రావడం జరిగింది. దీనికి సంబంధించిన తాజా సమాచారం ఈ యొక్క వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైన త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. లేట్ చేయకుండా వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఉద్యోగులకు గుడ్ న్యూస్. 5 డిఏలలో ఒక డిఏ విడుదలకు సిద్ధం. 11,000 కోట్ల బకాయిలు విడుదల. తెలంగాణ రాష్ట్ర సర్కారు ఈ నెల 5న అంటే రేపే క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది కనిపిస్తున్నది. ఈ యొక్క భేటీలో కొన్ని డిమాండ్లను అయితే ప్రభుత్వ ఉద్యోగులను ఇచ్చిన డిమాండ్లను అంగీకరించి వాటిని అయితే క్లియర్ చేసే విధంగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. వీటిని పరిశీలించినట్లయితే 5 డిఏలు ఏవైతే ఉన్నాయో దీంట్లో ఒక డిఏను ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది. ఈ డిఏతో పాటు పెండింగ్ బిల్స్ ఏవైతే బకాయిలు ఉన్నాయో పెండింగ్ బకాయిలు 11,000 కోట్ల అనేది విడుదల చేసే అవకాశం అనేది కనిపిస్తుంది. అదేవిధంగా కొత్త పోస్టుల మంజూరు, అదేవిధంగా పెన్షన్ పెంపు ఇవన్నీ కూడా ఆ యొక్క భేటీలో కీలక అంశాలుగా మారనున్నాయి. అదేవిధంగా భూభారతి, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇటువంటి కీలక అప్డేట్ అనేది కూడా రేపు క్యాబినెట్ భేటీలో అయితే జరుగుతుంది. ఏది ఏమైనా రేపైతే ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్ అనేది భారీ సంఖ్యలో విడుదల కావడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. డిఎన్ఎస్ అలవెన్స్ అనేది 55% పెంచడానికి అవకాశాలు అయితే 100% అయితే కనిపిస్తుంది. ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండండి. వీలైనంత త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.